పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తెలుగుదేశం నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి గుంటూరులో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు వైఎస్ఆర్సీపీ నాయకులు వరికుటి అశోక్ బాబు, అంబటి మురళీకృష్ణ. రైతువారీగా ఉండేటువంటి ఒక దళిత కుటుంబాన్ని రౌడీలుగా చిత్రీకరించి ఒక హోటల్లో ఇష్టం వచ్చినట్లు రాడ్లు తీసుకొని వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసి మళ్ళీ వాళ్ళు చంపడానికి తెలుగుదేశం వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేశారని మార్చడానికి చిత్రీకరించి అసహ్యంగా ఉంది. ఇది సిగ్గుండాలా కొద్దిగా మాట్లాడడానికి. చూసిన వాళ్ళందరూ ఆ వీడియో చూస్తూ ఉంటే ఏంటి ఇంత దారుణంగా చేస్తున్నారని చెప్పేసి బాధేసే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, వాళ్ళ తమ్ముడు అమరేంద్ర వారు కూడా ఎంపీటీసీగా చేశారు. వారిని 4 నెలల క్రితం ఆ వీడియోలో ఇది కూడా చూడండి. 4 నెలల క్రితం మన్నవ గ్రామంలో కూడా వెంటబడి వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. ఇది అంటే ఆ కుటుంబాన్ని క్లియర్గా మీరు మట్టు పెట్టడానికి సిద్ధపడి ఉన్నారు. మీరు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏం చెప్పారు? గీత దాటితే భూస్థాపితం చేయాలా అని చెప్పేసి మాట్లాడారు. అంటే క్లియర్గా మీరు వాళ్ళని చంపండి అని ప్రోత్సహించినట్లెక్క. చట్టంలో చంపిన వాళ్ళకంటే చంపమని ప్రోత్సహించిన వాళ్ళకి శిక్ష ఎక్కువ ఉంది. ఈ రాష్ట్రం పూర్తిగా పాలన అదుపు తప్పింది. రాష్ట్రపతి పాలన అవసరమయ్యేటటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఒక రషీద్ హత్య ఈ రకంగా వరుసన చంపుకుంటూ పోతూ దళితుల్లో ఎవరన్నా ఎదిగితే, పేద వర్గాల్లో ఎవరన్నా ఎదిగితే ఆ ఎదిగిన ఒక కుటుంబాన్ని కూడా భూస్థాపితం చేస్తామని చెప్పేసి పూనుకున్నారు. మరి ఇదే రేపు తొందరలో మేము అధికారంలోకి రాబోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవబోతా ఉన్నారు. మరి మీరు రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని బ్లడ్ బుక్ రాజ్యాంగంగా మారకముందే మీరు ఖచ్చితంగా వీటన్నిటిని ఆపుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి చెప్తున్నా. నాగమల్లేశ్వరరావు విషమయ పరిస్థితిలో ఉన్నాడు. మాకు ప్రధానమైనటువంటి విషయం నాగమల్లేశ్వరరావుని బ్రతికించుకోవాలా. జగన్ గారు ఆదేశించింది అది. అంతేకాకుండా పాత్రదారులు వెనుక ఉన్నటువంటి మీలాంటి సూత్రధారులు వారిని కూడా కేసులో పెట్టే విధంగా ఉద్యమం చేయాలి. అది 2. అంతేగాని దీని వెనుక ఇంకొక రకమైనటువంటి ఆరోపణలు చేయాలని మేము అనుకోవడం లేదు. దళిత కుటుంబం 60 సంవత్సరాలు సుదీర్ఘ చరిత్ర కలిగిన కుటుంబం. మరి దళిత కుటుంబం మీద, ఈ సర్పంచ్ మీద, ఒక ప్రజాప్రతినిధి మీద ఇంత అటాక్ జరిగితే హోంమంత్రిగా ఉన్నటువంటి దళితురాలు అనిత ఇంతవరకు స్పందించకపోవడం ఏమాత్రం భావ్యం అనిపిస్తుంది? అక్కడ సింగయ్య చనిపోతే హడావుడి చేసేసి జగన్ గారి కారు కింద పడ్డాడని మీరు చిత్రీకరించారే. మరి సర్పంచ్ 60 సంవత్సరాల కుటుంబ చరిత్ర ఉన్నటువంటి సర్పంచ్ మీద ఈ మాదిరిగా దారుణమైన హింసాయుత వాతావరణం చంపితే అంటే మీ శాసనసభ్యుడు చేశాడు కనుక దాన్ని సమర్థించాలనుకుంటున్నారా? హోంమంత్రిగా మీకు బాధ్యత లేదా? మీ డిపార్ట్మెంటు ఎందుకు స్పందించడం లేదు?